హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 45 డేస్ 45 టాపిక్స్. ఇందులో భాగంగానే మనం ఈరోజు 18th డేలో ఉన్నాం. ఈ 18th డేలో మనం ఫోక్ డాన్సెస్ కోసం డిస్కస్ చేద్దాం. బిఫోర్ వీడియోలో మనం ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ కోసం డిస్కస్ చేస్తున్నాం. ఇండియన్ క్లాసికల్ డాన్సెస్ ఎన్ని ఉన్నాయంటే మనకి 9 డాన్సెస్ ఉన్నాయి. అవి 8+1 అండి. ఆ 9 డాన్సెస్ కూడా ఇన్డెప్త్ నాలెడ్జ్, ఇన్డెప్త్ వీడియోస్ అనేవి మనం ఒక్కొక్క వీడియో కోసం, ఒక్కొక్క డ్యాన్స్ కోసం ఒక్కొక్క వీడియో అనేది 10 to 15 minutes చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, అదేవిధంగా ప్లేలిస్ట్లో కూడా యాడ్ చేస్తాను, ప్రతి ఒక్కరు చూడండి. ఇక మనకి 18 days కూడా షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు మనం ఫోక్ డాన్సెస్ కోసం డిస్కస్ చేద్దాం. ఈ ఫోక్ డాన్సెస్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది, కాబట్టి మనం ఈ ఫోక్ డాన్సెస్ కోసం చూద్దాం. మనకి వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోక్ డాన్సెస్ అండ్ క్లాసికల్ డాన్సెస్? ఈ క్లాసికల్ డాన్సెస్ ఏంటంటే రికగ్నైజ్ అవుతాయండి. క్లాసికల్ డాన్సెస్ అనేవి సంగీత నాటక అకాడమీ ద్వారా ఏమవుతాయంటే రికగ్నైజ్ చేయబడతాయి. అదే ఫోక్ డాన్సెస్ అనుకోండి, అవి ప్రత్యేకించి రికగ్నైజేషన్ ఉండవు. అవి ఏమవుతాయంటే మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఫాదర్స్ అవ్వచ్చు, వాళ్ళ ఫాదర్స్ అవ్వచ్చు, అంటే ఒక వారసత్వంగా వస్తున్న డాన్సెసే మనం ఫోక్ డాన్సెస్ చెప్తాం. అదే మన క్లాసికల్ డాన్సెస్ అనుకుంటే ఒక సంగీత నాటక అకాడమీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్, ఇవి మనకి ఏంటంటే రికగ్నైజ్ చేయబడతాయండి. ఇక మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క ఫోక్ డాన్స్ చూసినట్లయితే మేజర్గా హరికథ అండి. ఏంటంటే హరికథ. మనకి హరికథ అనేది ఎక్కడి నుండి చూసినట్లయితే యాక్సా గానం అని గురించి ఉంటుందండి. యాక్సా గానం చూసినట్లయితే ఇది కర్ణాటక స్టేట్ యొక్క ఫోక్ డాన్స్ అండి. అయితే హరికథ, యాక్సగానం అని రెండు కూడా ఒకేలా ఉంటాయి. జస్ట్ కర్ణాటకలో దాన్ని యాక్సగానం అని పిలుస్తారు, మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని హరికథ అని పిలుస్తారు. రెండు ఒకటే అండి. ఇందులో ఏముంటాయి అంటే చూసినట్లయితే మనకి హరికథలో మేజర్గా ఇందులో బాగా ఫేమస్ ఎవరంటే సోమనాథ్, శ్రీనాథ్ అండి. ఇక్కడ మనకి ఈ హరికథ ఏంటంటే సంవాదం అంటే డిస్కషన్ ఉంటుందండి. సంవాదం అంటే డిస్కషన్. అదేవిధంగా పద్యం అంటే పోయిట్రీ. తర్వాత దరువు అంటే రిథం అండి. ఈ మూడు ఉంటాయండి. దీనిలో ఉంటే మనకి హరికథలో 3 ఉంటాయి. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే అది ఎలా స్టార్ట్ అవుతుందంటే, భక్తుజనులారా వినండి హరికథ, వినగా వేడుకోగలగా, ఓ డివోట్స్ లిసన్ టు దిస్ హరికథ అండ్ బీ డిలైటెడ్ అని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి హరికథ కాలక్షేపం, హరికథ దాసు, హరికథ భగవతర్, ఇవన్నీ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. ఇక్కడ మనకి హరికథ గురించి బాగా మన పేరెంట్స్కి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి బాగా తెలుస్తుందండి. ఇప్పుడంటే హరికథలు ఇవన్నీ కూడా కొంచెం మనకి అంతరించిపోతున్నాయి, కానీ ఇవి చాలా ఫేమస్ అండి ఆంధ్రప్రదేశ్లో. ఈ హరికథల గురించి చూసినట్లయితే మనకి గోకులపాటి కూర్మనాథ్ కవి మొట్టమొదటిసారిగా ఏంటంటే మృత్యుంజయ విలాసం అని రాయడం జరిగిందండి. ఎవరు? గోకులపాటి కూర్మనాథ్ కవి మృత్యుంజయ విలాసం. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ కోసం. మీకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ గురించి ఫోక్ డ్యాన్స్ చెప్పండి. ఫస్ట్ వన్ చూసినట్లయితే మనకి డప్పు డ్యాన్స్, తర్వాత తప్పిటిగుళ్ళు, డప్పు డ్యాన్స్, తప్పిటిగుళ్ళు, తర్వాత కోలాటం, తర్వాత బుట్ట బొమ్మలు, తర్వాత వీధి నాటకం, నెక్స్ట్ బామకల్పం, నెక్స్ట్ తింస అనేది చూసినట్లయితే మనకి ఎక్కడ ప్రదర్శిస్తారు అంటే విశాఖపట్నంలోని అరకులో తింస నృత్యం అని ప్రదర్శించబడుతుందండి. ఈ తింస అంటే ఏంటంటే మీనింగ్ ఫుట్ స్టెప్స్ అని మీనింగ్ అండి, ఫుట్ స్టెప్స్ అని. తర్వాత లంబాడి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో బాగా ఫేమస్. ఏంటండి? ఫస్ట్ చూసినట్లయితే మనకి హరికథ, తర్వాత డప్పు డ్యాన్స్, తర్వాత తప్పిటిగుళ్ళు, కోలాటం, తింస, లంబాడి, తర్వాత బుట్టబొమ్మలు, తర్వాత వీధి నాటకం, తర్వాత భామకల్పం, ఇవన్నీ కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఆజీలాం మనప అనే కమ్యూనిటీ వాళ్ళు ప్రదర్శిస్తారండి. చోలం, ఈ నేమ్స్ అన్నీ మనకి ఇవి అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకి నార్త్ ఈస్ట్ స్టేట్ అండి, కాబట్టి నేమ్స్ మనకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి.
ఇటు యొక్క అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా సీఎం గవర్నర్ గురించి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనకి అరుణాచల్ ప్రదేశ్కి క్లాసికల్ డ్యాన్స్ ఉంటుందండి, బట్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ క్లాసికల్ డ్యాన్స్ చూసినట్లయితే మనకి కూచిపూడి అండి. ఏంటండి కూచిపూడి ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్. ఇందులో బాగా ఫేమస్ చూసినట్లయితే వెంపటి చిన్న సత్యం అండి, వెంపటి చిన్న సత్యం. అదేవిధంగా మనకి సిద్ధార్థ యోగి, వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఈ క్లాసికల్ డ్యాన్స్లో బాగా ఫేమస్ పర్సనాలిటీ. ఈ కూచిపూడి నుండి వచ్చిందే మనకి భామకల్పము, తర్వాత వీధి నాటకం, నెక్స్ట్ ఇలా మనకి కొన్ని వస్తాయి. అవన్నీ కూడా మనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఫోక్ డ్యాన్స్. వీటి యొక్క ఫైనల్ పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్ అవుట్ నేను ఈజీగా మీకు చెప్తాను. ఇక్కడ మనకు చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లో చూసినట్లయితే ఆజీలాం, చోలో, నెక్స్ట్ ఇరి కంజన్, నెక్స్ట్ లయన్ అండ్ పీకాక్, పాస్ క్యాంగోక్, నెక్స్ట్ పోనాంగ్, పాపెర్, బుయో, తర్వాత బాడో చామ్, లోకోబవాంగా, ఓజల్, నెక్స్ట్ పక్కైటు, ఇమిరేలే. ఇవన్నీ కూడా ఏ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అండి. సింపుల్గా మీరు అరుణాచల్ ప్రదేశ్లో ఏ ఫర్ ఆజిలాం అని గుర్తుపెట్టుకోవచ్చు, ఏ ఫర్ ఆజిలాం అని గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఆర్ ఫర్ చూసినట్లయితే మనకి రుకుముండా అనేసి ఒకటి ఉంటుందండి. ఆర్ అంటే ఆర్తో మనకి రీలో అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంటుంది, అది కూడా చెప్తాం. తర్వాత యూతో చూసినట్లయితే మనకి డబ్ల్యూతో స్టార్ట్ అవుతుంది, యూయించో అని ఉంటుందండి. యూయించో. నెక్స్ట్ చూసినట్లయితే సి ఫర్ చామ్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి ఒక సమ్మరైజ్ ఉంటుంది, అవి చెప్తాను. ఇక్కడ మనకి అస్సాం చూసినట్లయితే అస్సాంలో ఇదిగో మీకు డయాగ్రామ్లో కనిపిస్తుంది బిహు డ్యాన్స్. అస్సాం బాగా ఫేమస్. అస్సాం యొక్క క్లాసికల్ డ్యాన్స్ చూసినట్లయితే మనకి సత్రయ్ అని ఉంటుంది, సత్రయ్ డ్యాన్స్ అని. బిహు బగురాంబ, బాటల్ డ్యాన్స్, నెక్స్ట్ బైడామా, నెక్స్ట్ గోలేనా, జూమర్, పౌవా డ్యాన్స్, జుమ్రాగ్, ఓజపాలి, డియోదాని. ఇలా మనకి చూసినట్లయితే ఈ అస్సాం యొక్క డ్యాన్సెస్ అండి. అస్సాం యొక్క క్లాసికల్ డ్యాన్స్ చూసినట్లయితే సత్రయ్. మనకి బీహార్ చూసినట్లయితే బిడిసై is a form of dance drama that believed that have been created Pikanuri Thakur, a barber with a passion for drama. సింపుల్గా చూడండి, కొన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు బాగా ఫేమస్ ఏంటంటే బైడెస్, నెక్స్ట్ డమకాచ్, పాంగువా, జటిచాటన్ బాగా ఫేమస్ అండి. జటిచాటన్ అనేది చాలా ఫేమస్. నార్త్ బీహార్లో ఇవి ప్రదర్శిస్తారండి. ఇది మేజర్లీ ఏంటంటే మోస్ట్ పాపులర్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ నార్త్ బీహార్ ఏంటంటే జటిజటన్, ఎస్పెషల్లీ ఇన్ ద మైథాలీ. ఇట్ పర్ఫార్మెన్స్ బై ఏ మ్యాన్ అండ్ ఉమెన్, ఇద్దరు కూడా చేస్తారు. ద మ్యాన్ ఈజ్ గోయింగ్ ఫర్ అవే టు ద వర్క్, పని కోసం వెళ్ళిపోయినప్పుడు. ద డ్యాన్స్ రిఫ్లెక్ట్ పావర్టీ అండ్ సారో. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డ్యాన్స్ చేస్తారండి. వాళ్ళ యొక్క ఇంట్లో మనుషులు మగవాళ్ళు ఏంటంటే కష్టపడడానికి వెళ్ళేటప్పుడు అక్కడ చేసే డ్యాన్సే మనకి జటిజాటన్. దేన్ని ఇండికేట్ చేస్తుందంటే వాళ్ళ యొక్క పేదరికాన్ని, వాళ్ళ యొక్క బాధల్ని ఇండికేట్ చేస్తుంది డ్యాన్సే మనకి జటిజాటన్ డ్యాన్స్ అండి. ఇది మనకి ఎక్కడ ప్రదర్శిస్తారు అంటే నార్త్ బీహార్లో మనకి ప్రదర్శిస్తారండి ఇది. నెక్స్ట్ జిజియా ఈజ్ ఏ సంగ్ అండ్ డ్యాన్స్ డ్యూరింగ్ దుర్గా పూజ ఇన్ మైథాలీ రీజియన్. మనకి ఈ దుర్గా పూజ సందర్భంలో మనకి ఈ డ్యాన్స్ ఏంటంటే జిజియా డ్యాన్స్ అండి. మైథాలీ రీజన్స్ వాళ్ళు ప్రదర్శిస్తారు. ఫోక్ డ్యాన్సెస్ విత్ earthen pot with holes that have a lamp inside in their heads. It is evoked to ward of evil as well. Next Jumari is a similar to Gujarat Garba dance లాగా ఉంటుందండి. జూమరి అనేది ఎలా ఉంటుందంటే మనకి గుజరాత్లో ఉన్న గార్బా డ్యాన్స్ లాగా ఉంటుందండి. నెక్స్ట్ కజారి ఈజ్ ఏ పాపులర్ బీహార్ భోజ్పూర్ స్పీకింగ్ రీజియన్ అండి. తర్వాత ఇట్ ఈస్ ఆఫెన్ డిస్క్రైబ్స్ ద ఉమెన్ లాంగింగ్ ఫర్ లవ్స్ యాజ్ ద బ్లాక్ మౌంటైన్ క్లౌడ్ హ్యాంగ్ ఇన్ ద సమ్మర్ స్కై సంగ్ డ్యూరింగ్ దేర్ రైనీ సీజన్. ఆ టైంలో పాడుకుంటారండి ఇది. తర్వాత పైకా డ్యాన్స్ అని ఉంటుందండి. ఇది ఎప్పుడంటే మనకి కరేజెస్, ఎగ్జైట్మెంట్ కోసం డ్యాన్స్డ్ ఆన్ ఫ్లాట్ గ్రౌండ్. ఇట్స్ హైలైట్స్ డ్యాన్స్ వెపన్ హ్యాండ్లింగ్ ఎబిలిటీ అండి.
తర్వాత సోహార్ అండి. ఇది చూసినట్లయితే మనకి ఉమెన్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఈ సెలబ్రేట్ చేసుకుంటారు ఏంటంటే సోహార్ డ్యాన్స్. ఒకసారి చూడండి మనకి బీహార్లో బిరోషయి, నెక్స్ట్ డమకాచ్, నెక్స్ట్ పహంగా, జటిచాటన్, జజియా, ఝూమరి, కజారి, పైకా, సోహర్ ఇవి మనకి బీహార్కి సంబంధించింది. ఒకసారి మనం సమ్మరీ చూద్దాం. సమ్మరీలో మనకి మన ఇప్పుడు 3 స్టేట్ల కోసం డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ 3 స్టేట్స్ యొక్క ఫోక్ డ్యాన్సెస్ కోసం మనం మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే గంట మరడాల, నెక్స్ట్ ఒట్టం తెడాల, మోహిని అట్టం, కుమ్మి, సిద్ధి, మాధురి, చాడి, విలాసనాట్యం, భామకల్పం, వీరనాట్యం, వీర అంటే ధైర్యం అండి, వీరనాట్యం, డప్పు, తప్పిటిగుళ్ళు, లంబాడి, తిన్స, కోలాటం, బుట్టబొమ్మలు ఇవన్నీ కూడా ఏ స్టేట్ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏంటంటే కూచిపూడి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే చామ్, ముఖ్యూతి నృత్య, బుయా, చాలో, వాంచో, పాస్కాంగిక్, పొనోంగో, పపీర్, బాడో, చాంగ్, కాయ్వా, లిమ్, నూరాలిమ్ ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ అండి. నెక్స్ట్ మనకి అస్సాం చూసినట్లయితే బిహు, పిచు, నటపూజ, మహర్షి, కాళీగోపాల్, బగురంబ, నాగా డ్యాన్స్, కేలగోపాల, తబాల చాంగోలి, క్యానోయ్, జుమర్, హబ్జోని ఇవన్నీ కూడా ఏంటంటే అస్సాం యొక్క డ్యాన్సెస్ అండి. ఏ స్టేట్ అంటే అస్సాం స్టేట్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఏంటంటే క్షత్రియ అండి. తర్వాత బీహార్ చూసినట్లయితే చటిచాటన్, బాకో బకాయిన్, పన్వారియా, సోమచాక్వా, విదేశీ, జాతర ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. సో ఇక్కడతో మనం ఈ బీహార్ వరకు చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ స్టేట్స్ కోసం చెప్దాం. ఈ నేమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మనకి 1 by 1 క్లియర్గా చెప్పుకున్నప్పుడే గుర్తుంటాయి. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.